నారద మహర్షి లెక్కలేనన్ని సద్గుణాలు గలవాడు, స్మరించదగినవాడు, పరమ తేజస్శాలి, అన్ని లోకాల్లోనూ సంచరిస్తూ ఉంటాడు. ఇంతటి నారద మహర్షి పారిజాతుడు, పర్వతుడు, సౌమ్యుడు, సుముఖుడు మొదలైనటువంటి మహర్షులతో కలిసి ప్రేమగా మనోవేగంతో పాండవుల వద్దకు వచ్చాడు. ధర్మరాజు యొక్క సభలోకి అడుగుపెట్టాడు. జయం కలుగుగాక నారాయణ, హరే కృష్ణ, నారాయణ నారాయణ అని దిగాడు. ధర్మరాజును ఆశీర్వదిస్తూ సభలోకి ప్రవేశించాడు. ధర్మరాజు సర్వధర్మాలు తెలిసినటువంటి వాడు. వారిని చూస్తూనే తన సోదరులతో కలిసి ఆసనంపై నుండి లేచాడు. నారద మహర్షికి స్వాగతం పలికి ఆయనను మంచి ఆసనంపై కూర్చోబెట్టాడు. ఆయనను యథావిధిగా పూజించి సంతోషపెట్టాడు. ఆ పూజలకు నారద మహర్షి ఎంతో సంతోషించాడు. ధర్మ అర్థ కామాలను దృష్టిలో పెట్టుకొని ఇలా అడిగాడు. మహర్షి ఇలా ప్రశ్నారూపంలో అడగటంలో యజమానులు, అధికారులు, లోకమంతా గ్రహించవలసినటువంటి గొప్ప నీతి ఉంది. దాంట్లో ఆచరించవలసిన బోధ ఉంది. దాన్ని గ్రహించి మనమంతా ఆచరిద్దామా? కచ్చిదర్థాశ్చ కల్పంతే ధర్మే చ రమతే మనః సుఖాని చానుభూయంతే మనశ్చన విహన్యతే. బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ స్తుతిని. ఓ ధర్మరాజా, నీ ధనాన్ని యజ్ఞాలు చేయటానికి, దాన ధర్మాలు చేయటానికి, కుటుంబాన్ని పోషించటానికి, ఇంకా ఇతర మంచి పనులు చేయటానికి ఉపయోగిస్తున్నావా? నీ మనస్సు చలించకుండా నిశ్చలంగా ఉంటుందా? నువ్వు సుఖ సంతోషాలను పొందుతున్నావా? ధనాన్ని ఇలా సక్రమైనటువంటి పద్ధతిలో వినియోగించి సుఖ సంతోషాలు పొందాలని ఉపదేశిస్తున్నాడు. ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలని. మీ వంశంలో పుట్టినటువంటి ఎంతోమంది మహారాజుల నుండి పరంపరంగా నీకు లభించినటువంటి ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావా? ధర్మార్థ కామాలను ఆటంకం కలగకుండా, ఒకదానికి ఒకటి బాధ కలగకుండా చూసుకుంటూ చక్కగా వాటిని సేవిస్తూ సుఖంగా ఉంటున్నావా? అర్థ లోభం వల్ల ధర్మానికి బాధ కలుగుతుంది కదా. ధర్మాన్ని వదిలేస్తే అర్థానికి బాధ కలుగుతుంది. కామాన్ని పట్టుకుంటే ధర్మార్థాలకు బాధ కలుగుతుంది. కనుక ధర్మం మీద అర్థకామాలు ఆధారపడి ఉన్నాయి కదా. పూర్వులు ధర్మాన్ని పట్టుకొని అర్థకామాలను ఆదరించారు. వారిలాగానే ప్రవర్తించి ఆనందంగా ఉండాలని నారద మహర్షి యొక్క అభిప్రాయం. అర్థం వల్ల ధర్మం వల్ల కానీ, ధర్మం వల్ల అర్థం కానీ బాధించకూడదు. కామం చేత ఈ రెండు ధర్మార్థాలు బాధించకూడదు. ఇవి నీవు గమనించుకుంటున్నావా? అంతేకాదు, కచ్చిదర్థం చ ధర్మం చ కామం చ జయతాం వర విభజ్య కాలే కాలజ్ఞః సదా వరద సేవసే. ధర్మము, అర్థము, కామము, మోక్షం అనే వాటిని ఆయా కాలాల యందు విభాగం చేసుకొని సేవిస్తున్నావా? సేవించు. ఉదయం ధర్మాన్ని ఆచరించు. మధ్యాహ్న సమయంలో అర్థాన్ని సంపాదించాలి. సాయంత్రం కామాన్ని ఆచరించాలి. అంటే కోరికలు తీర్చుకోవాలి అని శాస్త్రం చెప్పింది. మనసులో అనుకున్న పనిని చేయాలి. ఈ ప్రకారంగా నడుచుకోవాలి. ధర్మరాజా, 6 రాజ గుణాలను, 7 ఉపాయాలను, 14 దోషాలను పరిశీలించుకుంటున్నావా అని ప్రశ్నించాడు. వక్త, ప్రగల్భుడు, మేధావి, స్మృతిమంతుడు,
నీతివేత్త అనేవి రాజుకు ఉండవలసినటువంటి 6 గుణాలు. సామం, దానం, భేదం, దండం, ఉపేక్ష, మాయ, ఇంద్రజాలం అనేవి 7 ఉపాయాలు. ఈ ఉపాయాలు రాజుకు ఉండాలి. 14 దోషాలంటే పరలోకం గురించి వ్యతిరేకంగా మాట్లాడటం, అబద్ధమాడటం, కోపము, శ్రద్ధ లేకుండా ఉండటం అంటే ప్రమాదం, పనిని అనవసరంగా సాగదీస్తూ ఉండటం, దీర్ఘసూత్రత, జ్ఞానులను ఆదరించకుండా ఉండటం, ఆలస్యం, 5 ఇంద్రియాలకు వశమైపోవటం, పంచవృత్తిత, ఇతరులతో చర్చ చేయకోకుండా రాజు ఒక్కడే నిర్ణయాలు తీసుకోవటం, తత్వం తెలియని విపరీతార్థాలు చెప్పేవారితో కలిసి ఆలోచించటం, నిశ్చయించుకున్నటువంటి పనులు ప్రారంభించకుండా ఉండటం, పాలనకు సంబంధించిన గుట్టులను రక్షించకుండా ఉండటం, మంగళ కార్యాలను ఆచరించకుండా ఉండటం, ఒక్కసారిగా అన్ని దిక్కులయందు ఉన్నటువంటి శత్రువులపైకి దండెత్తటం. ఇవి రాజు చెయ్యకూడని 14 దోషాలు. ఓ ధర్మరాజా, నీ బలాన్ని, శత్రువుల బలాన్ని బాగా పరిశీలించి శత్రువుల బలవంతుడైతే అతడితో సంధి చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నావా? బుద్ధిమంతుడు ముందు బలాన్ని గమనించాలని నారదుడు చెప్తున్నాడు. నీ కోశాగారంలో ధనం పెంచుకోవటానికి 8 రకాల కార్యాలను ఆచరిస్తున్నావా అని అడిగాడు. 8 రకాల కార్యాలంటే వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇచ్చి పంటలు పండించుకోవటం, వ్యాపారాన్ని బాగా వృద్ధి చేసుకోవటం, ఉపాయాలతో యుద్ధాన్ని తప్పించుకోవటం, కోటను నిర్మించి రక్షించుకోవటం, వంతెనలను నిర్మించి రక్షించుకోవటం. చూసారా, ఇవన్నీ ముందుగానే చేసి పెట్టారు మనకు. దీన్ని అనుసరించారే మన వాళ్ళు కూడా. మన భారతదేశ చరిత్ర కూడా దీంట్లో కొన్ని అన్ని అనుసరించారు, సందేహం లేదు. గజ బంధనం చేసుకోవటం అంటే ఏనుగులకు తిండి పెట్టడం కష్టం కాబట్టి గ్రామాలలో ఉంచి వాటిని పోషించే ఏర్పాట్లు చేసుకోవటం, రత్నాలు దొరికే చోటు నుండి రత్నాలను పొంది రాజు ఆదాయాన్ని వృద్ధి చేసుకోవటం, పన్నులను పొందటం, బంగారపు గనులను వెతికించి త్రవ్వి తీసుకోవటం, ధనం పెంచుకోవటానికి ఈ 8 రకాల కార్యాలను రాజు తప్పనిసరిగా ఆచరించాలి. దుర్గాధ్యక్షుడు, బలాధ్యక్షుడు, ధర్మాధ్యక్షుడు, సేనాపతి, పురోహితుడు, వైద్యుడు, జ్యోతిష్కుడు అనే 7 నీ యందు ప్రేమతో ఉన్నారా? నిన్ను ఆదరిస్తున్నారా? మోసం చేసేవారికి వసూలైపోతున్నావా అన్నాడు. ఈ 7 కాపాడుకోవాలి, అప్పుడే రాజ్యం బలంగా ఉంటుందని చెప్పాడు. ఇదంతా రాజనీతి. వంచకులైనటువంటి దూతలు నీ నుండి కానీ నీ మంత్రుల నుండి కానీ రహస్య ఆలోచనలు బయట పెడుతున్నారా? అది చూసుకోను. రహస్య ఆలోచనలను జాగ్రత్తగా ఉంచమని చెప్తున్నాడు. నీ మంత్రులను గమనిస్తున్నావా? నమ్మకూడదు. నీ శత్రువులను పరిశీలిస్తున్నావా? నమ్మకూడదు. ఉదాసీనంగా ఉన్నవారిని గురించి తెలుసుకుంటున్నావా? వాళ్ళను నమ్మకూడదు. యుద్ధం వచ్చినప్పుడు తగిన సమయాల్లో సరైనటువంటి ఆలోచనలు చేసుకుంటున్నావా? లేదా యుద్ధానికి సిద్ధపడుతున్నావా? ఎవరి విషయంలో కూడా ఏమరపాటు ఉండకూడదు. అందరి మీద ఒక కన్ను వేసి ఉన్నావా? జాగ్రత్తగా ప్రవర్తించాలని తెలుపుతున్నాడు. ఉదాసీనులు, మధ్య రకంగా ఉండేవారి ప్రవర్తనను అనుమానిస్తున్నావా? ఉదాసీనంగా ఉండేవాళ్ళు, మధ్య రకంగా ఏదోలే తర్వాత చూసుకుందాంలే, ఏమోలే, ఉండేదిలే అనే వాళ్ళ మీద కన్నేసి ఉండాలా. రెండవసారి ఉదాసీనుల గురించి చెప్పాడు కాబట్టి వారి విషయంలో ప్రమాదాన్ని శంకించాలి. అంటే ఉడాఫిగా ఉండేటువంటి వాళ్ళు, అంటే పని తర్వాత చూసుకోవచ్చులే అనే వాళ్ళ మీద కన్నేసి ఉండాల. నీతో సమానులైన వారిని, వృద్ధులను, కల్మషం లేని హృదయం కలవారిని కూడా
అన్ని విషయాలను చక్కగా చెప్పగల సమర్థులైన వారిని, ఉత్తమ కులంలో పుట్టిన వారిని, నీ యందు ప్రేమ గలవారిని, ప్రీతి గలవారిని రాజకార్యాలు చేయటానికి మంత్రులుగా చేసుకుంటున్నావా? విజయో మంత్రమూలోఘీ రాజ్ఞో భవతి భారత. రాజు యొక్క విజయం వారి ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది. పరిపాలన సమర్థవంతంగా నడవటానికి, విజయాలు సాధించటానికి రాజు ఈ ఉపాయాలను ఆచరించాలి కదా. ఇది రాజు యొక్క విజయ రహస్యం. ఇవన్నీ రాజనీతిలో సంబంధించి దీన్ని అనుసరిస్తే ఆయనకి ఇక ఓటమి అనేది లేదు. మంత్రులు ఆలోచనలు రహస్యంగా దాచి ఉంచగల శాస్త్రవేత్తలై ఉండాలి. అటువంటి మంత్రుల ద్వారానే రాష్ట్రం బాగుంటుంది. అలాంటి వారు నీ దగ్గర ఉన్నారా? నీ రాష్ట్రం సుఖంగా ఉంటుందా? మంత్రుల పర్యవేక్షణలో రక్షించబడుతున్నటువంటి రాజ్యాన్ని శత్రువులేమీ చేయలేరు. సమర్థులు, రాజ్యాభివృద్ధి మీద ఆసక్తి గలవారైనటువంటి మంత్రులను పెట్టుకోవాలి అని చెప్తున్నాడు. ధర్మరాజా, సమయం కాని సమయంలో నిద్రపోతున్నావా? చూసావా ఎంత అద్భుతంగా ఉంది ఈ మాటలు. కచ్చిచ్చా పరరాత్రేషు చింతయస్యర్థమర్థవిత్. రాత్రిపూట అపరభాగంలో మేల్కొని చేయవలసిన పని గురించి ఆలోచిస్తున్నావా? బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఆత్మహితం గురించి ఆలోచించాలని చెబుతున్నాడు. అర్థశాస్త్రాన్ని తెలుసుకొని తగిన విధంగా నడుచుకుంటున్నావా? ముఖ్యమైనటువంటి రాజకార్యాలను ఒక్కడివే ఆలోచిస్తున్నావా? రహస్యాన్ని ఇద్దరి మధ్యలోనే ఉండేలాగా చూసుకోవాలి. అనేకులతో రహస్య విషయాలను చర్చించకూడదు. అలా చేస్తున్నావా? నీ రహస్యం చతుర్రాజ్యానికి చేరిపోతుందా? రహస్యమైన విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాడు. ఓ ధర్మరాజా, నీ మేలు కోరే మంత్రులతో ఆలోచన చేసి అతి కొద్ది ప్రయత్నంతోనే విశేషమైన ఫలితాలను పొందే పనులను ఆలస్యం చేయకుండా చేస్తున్నావా? మంచి పనులు చేసేవారికి విఘ్నాలు కల్పించడం లేదు కదా. అన్ని క్వశ్చన్ మార్క్స్. ఇంత అడుగుతూనే ఉన్నాడు. మంచి పనులు చేసేటప్పుడు ఎలా ప్రవర్తించాలో చెప్పాడు. నీ రాజ్యంలో రైతులు, శ్రమజీవుల గురించి నీకు తెలుసా? వారు ఏం చేస్తున్నారో గమనిస్తున్నావా? వారు నీకు నమ్మకస్తులై ఉన్నారా? వారిని ఒకసారి పని నుండి తీసేసి మళ్ళీ వారిని పనిలోకి తీసుకున్నావా? జాగ్రత్త తీసుకోకూడదు. అలా పనిలోకి వస్తే వారు నిర్మలమైన హృదయం కలవారు అని గ్రహించు అని చెప్పాడు. అంటే ఈ సందర్భంలో నారద మహర్షి శ్రమజీవులను, రైతులను బాగా చూసుకోవాలి, ఆదుకోవాలి. చిన్న తప్పులు చేసినా వారిని క్షమించాలి, మళ్ళీ పనిలోకి తీసుకోవాలని చెప్పాడు. అటువంటి వాళ్ళను, చిన్న పని చేసేటువంటి వాళ్ళను, చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు, మళ్ళీ పనిలోకి తీసుకోవాలట. సన్నిహితులు, లోభం లేనివారు, వంశపారంపర్యంగా సేవిస్తున్నవారు తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వహిస్తున్నారా? వారు ఎవరి చేత అయినా పనులు చేయిస్తున్నారా? వారు నమ్మకంతో పనులు చేస్తారా? రహస్యాలను రక్షిస్తారా? సన్నిహితంగా ఉండేవారిని కూడా ఆదరించాలని చెప్పాడు. ధర్మం తెలిసిన వారు, సంపూర్ణంగా శాస్త్రాలలోని మర్మాలు తెలిసినటువంటి వాళ్ళు అయినటువంటి విద్వాంసులను, రాకుమారులకు, యోధులకు శిక్షణ ఇవ్వటానికి నియమించావా? సరైన వారిని ఎన్నుకొని వారి ద్వారా చదువు చెప్పించాలని చెబుతున్నాడు. కచ్చిత్ సహస్రైర్ మూర్ఖాణాం ఏకం క్రీడాసి పండితం పండితో హ్యర్థ కృచ్ఛ్రేషు కుర్యాన్నిహి శ్రేయసం పరం. నువ్వు 1000 మంది మూర్ఖులను తీసుకోవటం కన్నా ఓ పండితుడిని తీసుకోవటం మేలు. ఎందుకంటే
కష్ట సమయాలలో పండితుడొక్కడే రాజ్యానికి రాజుకు మేలు చేస్తాడు. ఇక్కడ పండితుడి యొక్క విలువను తెలిపాడు. నీ దుర్గాలు అంటే ధనధాన్యాదులు, అస్త్రాలు, శస్త్రాలు, జలాశయాలు, సరస్సులు, యంత్రాలు, శిల్పులు, సైనికులు అందరూ ఎలాంటి ఇబ్బందులు పడుకోకుండా సంతోషంగా ఉన్నారా అని అడిగాడు. వీరిని తృప్తిగా ఉండేలా చూసుకోవాలి. మంత్రి మేధావి అయి ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కలవాడే ఉండాలి. విచక్షణా జ్ఞానం కలవాడే ఉండాలి. అటువంటి మంత్రి రాజుకు, రాజకుమారులకు గొప్ప సంపదను లభింపజేస్తాడు. ఇక్కడ మంత్రి యొక్క విలువను కూడా చెప్పాడు. ఓ ధర్మరాజా, ఒక్కొక్క ప్రదేశంలోనూ ఒక్కొక్క తీర్థంలోనూ ముగ్గురు చొప్పున ఒకరికి ఇంకొకరు తెలియకుండా 18 మంది గూఢచారులను శత్రుపక్షంలోనూ 15 మంది గూఢచారులను నీ పక్షంలో నియమించావా అని అడిగాడు. ఇందులో 18 మంది ఎవరంటే మంత్రి, పురోహితుడు, యువరాజు, చమూపతి, ద్వారపాలకుడు, అంతర్వేశికుడు, కారాగారాధిపతి, ద్రవ్య సంచయకర్త, వినియోజకుడు, ప్రదేష్ట, నగరాధ్యక్షుడు, కార్యనిర్మాణకర్త, ధర్మాధ్యక్షుడు, సభాధ్యక్షుడు, దండపాలకుడు, దుర్గపాలకుడు, రాష్ట్రాంత పాలకుడు, ఆటవీ పాలకుడు. వీరి మీద ముగ్గురు చొప్పున గూఢచారులను నియమించాలి. మళ్ళీ వీరిలో ఒకరికి ఒకరు తెలియకూడదు. ఇలా గూఢచారులు కర్తవ్యాన్ని నిర్వహించాలి. నీ గురించి తెలియనికుండా జాగ్రత్త పడుతూ శత్రువులు ఏం చేస్తున్నారో తెలుసుకుంటున్నావా? వారి పనులను, కదలికలను గమనిస్తున్నావా అని అడిగాడు. అంటే శత్రువును గమనిస్తూ నిన్ను, నీ రాజ్యాన్ని ఏమరపాటు లేకుండా రక్షించుకోవాలని చెప్పాడు. పురోహితుడు వినయశీలుడై ఉండాలి. మంచి కులంలో జన్మించిన వాడై ఉండాలి. పండితుడు, విద్వాంసుడు, అసూయ లేని వాడై ఉండాలి. శాస్త్రచర్చ చేయటంలో నేర్పు గలవాడై ఉండాలి. అటువంటి పురోహితుడిని నువ్వు సత్కరిస్తున్నావా అన్నాడు. పురోహితుడి లక్షణాలు ఇలా ఉండాలి అని చెప్పాడు. యజ్ఞాలను చేసే విప్రుడికి శాస్త్రజ్ఞానం ఉందా? అతడు బుద్ధిమంతుడేనా? మంచి ప్రవర్తన గలవాడేనా? హోమం గురించి, హోమం చేసే పద్ధతుల గురించి నీకు సరైన సమయాల్లో చెబుతున్నాడా? హోమాలు చేయించే ఋత్వికుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో చెప్పాడు. నీ దగ్గర ఉన్న జ్యోతిష్కుడు జ్యోతిష శాస్త్రంలో సంపూర్ణంగా పాండిత్యాన్ని సంపాదించాడా? గ్రహచారాలను చక్కగా పరిశీలించి శుభాశుభాలను చెప్పటంలో నేర్పరి అయి ఉన్నాడా? చిలుక జ్యోతిష్యం చెప్పి మురిపించే వారిని కాకుండా నిష్ఠాతులను పెట్టుకోవాలి. అంటే వారిని ఆదరించాలని చెబుతున్నాడు. చాలామంది చిలుక శాస్త్రం చెప్తారు. చిలుక శాస్త్రం చెప్తే ఆ చిలుకను తీస్తే ఆ చిలుక ఒకటి తీసిస్తుంది. ఆ చిలుక ముక్కుతో తీసుకొస్తుంది. నీకు ఈరోజు లక్కీ అంటే లక్కీ. వాడు ముఖం చూస్తాడు. ఎంత లక్కీ అంటే చెప్పలేనంత లక్కీ. నువ్వు ఈ చిలుకకు ఈరోజు 18 రూపాయలు దానం చేయాలా అంటాడు. అంతే, 18 రూపాయలు అక్కడ పెడతాడు వాడు. నీకు 18 కోట్లు వస్తుంది పో అంటాడు. ఎట్లొస్తాయి? ఒక లాటరీ టికెట్ తీసుకో అంటాడు. అంతే. ఇప్పుడే ఈ ముహూర్తంలోనో తీసుకోవాలి. ఆ ముహూర్తంలో ఎక్కడ దొరుకుతాడు లాటరీ అమ్మేవాడు? ఆ వేరే ముహూర్తంలో తీసుకుంటాడు. దొరకలేదు, అప్పుడు వచ్చి పట్టుకుంటాడు. నేను చెప్పిన ముహూర్తంలో నువ్వు తీసుకోలేదు పో అంటాడు. ఇది చిలుక శాస్త్రం. కచ్చిన్ముఖ్యా మఖత్స్వేవ మధ్యమేషు చ మధ్యమాఘ జగన్యాశ్చ జగన్యేషు మృత్యాః కర్మసు యోజితాః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.